అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'సత్యం శివం' ఈ సినిమా గురించి మాట్లాడదామండి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 45 సంవత్సరాలు పూర్తయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవాలి దీన్ని. ఆఖరి 14వ చిత్రం. ఈ చిత్రం రామారావు గారి సొంత చిత్రంగానే చెప్పుకోవాలి. ఈశ్వరి క్రియేషన్స్ బ్యానర్ మీద తీశారు. తన కుమార్తె కోసం తీశారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారండి. ఈ సినిమా హిందీ సినిమా 'సుహాగ్' ఆ చిత్రానికి రీమేక్. ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చాలా సినిమాలు ముఖ్యంగా హిందీ సినిమాలు బేసిస్‌గా తీసేవారు కదా! అలాగే ఈ సినిమా కూడా చాలా క్విక్‌గా 'సుహాగ్‌ని' తీసుకొని 'సత్యం శివం' అనే పేరు మీద రీమేక్ చేశారనమాట. ఈ చిత్రం మే 28, 1981 అంటే రామారావు గారి జన్మదినం నాడు రిలీజ్ అయిందండి. నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఇందులో ముఖ్య జంటలుగా అక్కినేని, రతి అగ్నిహోత్రి ఒక జంట, నందమూరి రామారావు గారు, శ్రీదేవి గారు ఇంకో జంట. నిర్మాణ సంస్థ చెప్పుకున్నాం కదా, ఈశ్వరి క్రియేషన్స్. అండ్ నందమూరి తారక రామారావు గారు సమర్పించు అని కూడా వస్తుంది ఈ చిత్రం. నిర్మాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు, సంగీత దర్శకుడు చక్రవర్తి, ఛాయాగ్రహణం కెఎస్ ప్రకాష్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రమేం కాదు. 100 రోజులు పోస్టర్ వేశారు కానీ షిఫ్ట్స్‌లో ఆడిన చిత్రంగా చెప్పుకోవాలండి. ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే నిలిచింది. అనుకున్న హోప్స్ ఉన్న అక్కినేని, నందమూరి చిత్రానికున్న హైప్‌కి సంబంధించినంత వరకు మాత్రం ఈ చిత్రం ఆడలేదని చెప్పుకోవాలి. చెప్పాం కదండీ! ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు చూసుకుంటే సత్యం ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, శివం నందమూరి తారక రామారావు గారు, రేఖ రతి అగ్నిహోత్రి, పార్వతి శ్రీదేవి. అలాగే సత్యం శివంల తల్లి పార్వతిగా, తల్లి జానకిగా పుష్పలత గారు నటించారు. తండ్రి నాగరాజు పాత్రలో సత్యనారాయణ గారు కనిపిస్తారు. మోహన్ అనే పాత్ర మోహన్ బాబు, శేషు అనే పాత్ర ప్రభాకర్ రెడ్డి. వీరిద్దరూ ఈ చిత్రంలో విలన్స్ అనమాట. సుహాగ్ చిత్రం రీమేక్ అని చెప్పాం కదా! అందుకనే ఆల్మోస్ట్ ఆ చిత్రాన్ని అలా ఫ్రేమ్ టు ఫ్రేమే దించేసినట్టు కనిపిస్తుంది ఈ చిత్రం ఎక్కువగా. అంచేత కథ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సింది లేదు. చిన్నప్పుడే తప్పిపోయిన ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ ఎలా కలుస్తారు జీవితంలో అన్నది ముఖ్యంగా చిత్రకథ అనమాట. టిపికల్‌గా చేసిన మన్మోహన్ దేశాయ్ కథ ఇది. ఈ సినిమా అండి. తర్వాత ఈ చిత్రంలో పాటలు గురించి చెప్పుకుంటే చక్రవర్తి సంగీత దర్శకుడు. పాటలన్నీ వేటూరి సుందరరామూర్తి గారు రాశారు సింగిల్ కార్డ్. పాటలన్నీ వేటూరు గారి చేత రాయించేశారు కదా! అంచేత మరి వాటిలో సాహిత్యం గురించి మరి చెప్పుకోవాల్సిందేం లేదు. ఆ రోజుల్లో యువతకి సమస్య కావాల్సినట్టుగా పాటలు రచించారని చెప్పుకోవాలండి. అదండి ఈశ్వరి క్రియేషన్స్ వారి 'సత్యం శివం'. నాగేశ్వరరావు గారు, రామారావు గారి కాంబినేషన్‌లో వచ్చిన ఆఖరి చిత్రం ఒక హిందీ రీమేక్ చిత్రంగా నిలిచిందనమాట. 'సుహాగ్' చిత్రానికి రీమేక్‌గా నిలిచింది. అవండి ఈశ్వరి క్రియేషన్స్ వారి 'సత్యం శివం' 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్ర విశేషాలు. మీకు కూడా ఈ చిత్రం గురించి ఏమైనా అభిప్రాయాలుంటే కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.